జగన్మోహన్ రెడ్డి గారికి ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. ఈడీ రైడ్స్ కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీద ఎందుకు జరుగుతున్నాయి? ఆయన అంటే పొద్దున్నుంచి ఇందాక నుంచి వస్తున్నాయి. బట్ లిక్కర్ స్కామ్కి సంబంధించి అతను ఎక్కడ అక్యూజ్డ్గా లేడు. ఈడీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తోంది కదా అనుకున్నాం. కాకపోతే ఏంటంటే వివేకానందరి రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి అక్యూజ్డ్. ఆ కేసుకు సంబంధించి మొత్తం ప్రస్తుతం 6 చోట్ల హైదరాబాదు కోకాపేట నివాసంలో అవినాష్ రెడ్డి నివాసంలో బ్రేకింగ్స్ ప్లీజ్, అలాగే కడప అవినాష్ రెడ్డి నివాసంలో, తర్వాత గంగిరెడ్డి పులివెందుల అవినాష్ రెడ్డి నివాసంలో, అలాగే ఎర్రగంగిరెడ్డి నివాసంలో, సునీల్ యాదవ్ నివాసంలో, శివశంకర్ రెడ్డి నివాసంలో, వీళ్ళందరి ఇళ్లలో ఈడీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. ఈ మర్డర్కి సంబంధించి ఏదైతే డబ్బు చేతులు మారిందో సుమారు 4 కోట్ల రూపాయలు నగదు లావాదేవీలకు సంబంధించి సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతోంది. సో అందులో భాగంగానే మనీ లాండరింగ్ జరిగింది అనేది ఈడీ దృష్టికి వచ్చింది. మనీ లాండరింగ్ ఎలా జరిగింది, ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రూటింగ్ ఎలా జరిగింది అనేది అదే కదా ఈడీ చేసే పని అదే. సో ఇప్పుడు మీకు అర్థమైతే కనుక ఈ వరుసగా ఒక్కొక్క స్కాములకు సంబంధించి ఆల్రెడీ లిక్కర్ స్కామ్ జరుగుతోంది. ఇప్పుడు అవినాష్ రెడ్డి పాపం చిన్నపిల్లాడు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు చెప్పినా ఆ సిబిఐ కేసు అలాగే ఉన్నా ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ రంగంలోకి దిగిన తర్వాత ఇది ఏ మలుపులు తిరుగుతుంది? ఎందుకంటే ఒక్కచోట కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 10 చోట్ల పైగానే సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఇల్లు, ఆఫీసు, మిగతా వాటన్నిటిలోనూ. సో దీని గురించి ఒకసారి మాట్లాడదాం. మనకు అక్కడి నుంచి కోకాపేట నివాసం దగ్గర కూడా మన రిపోర్టర్ ఆల్రెడీ వెళ్ళారు, అక్కడి నుంచి అప్డేట్స్ అందిస్తారు. బిఫోర్ దట్ నాగార్జున గారు, ఈ అంశం అంటే ఇప్పుడే నేను ఎందుకు టేకప్ చేశానంటే ఇందాక నుంచి వస్తున్నాయి బ్రేకింగ్స్, బట్ క్లారిఫై చేసుకున్నాక టేకప్ చేద్దామని మనం వెయిట్ చేసాం. సో ఇది జరుగుతుందని జగన్మోహన్ రెడ్డికి తెలుసు, అవినాష్ రెడ్డికి తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే చేసిన వాళ్ళకి ఎందుకు తెలియదు? ఇవాళ రేపు పండాలి కదా. సో దానిలో డైవర్షన్లో భాగంగానే ఈ గడిచిన కొన్ని రోజులుగా నెల 2 నెలలుగా ఈ డ్రామా ఎపిసోడ్సా అండ్ వివేక మర్డర్ కేసులో ఈ ఈడీ ఇన్వెస్టిగేషన్తో అన్న ఏదన్నా ఒక క్లారిటీయో కన్క్లూజన్ వచ్చే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? రిషి గారు, కొన్ని విషయాలు మాట్లాడుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా నిజాలు మనం మాట్లాడాలి కాబట్టి, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినాయి అని ఒక సామెత ఉంటుంది చూసారా? వివేకానంద రెడ్డి హత్య కేసు ఎప్పుడు జరిగింది సార్? అది అయిపోయిన తర్వాత ఒక ప్రభుత్వం మారిపోయి రెండో ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు దాటిపోయిందండి. అవును. ఇవాళ తీరిగ్గా వచ్చి ఈడీ వాళ్ళు మీరు అన్నారు ఇందాక అవినాష్ రెడ్డి దాంట్లో నిందితుడు అని చెప్పేసి, సిబిఐ వాళ్ళు ఒక్క రోజన్నా తీసుకెళ్లి ఆయన జైల్లో పెట్టగలిగారండి? ఈ వ్యవస్థల పట్ల జనానికి నమ్మకం ఎందుకు పోతుందంటే పూర్తిగా నెత్తి నోరు మొత్తుకొని ఆవిడ వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత రెడ్డి గారు ఇదిగో పలానా వాళ్ళు అంటే అసలు సూత్రధారుల గురించి ఏమీ మాట్లాడాల్సిన పని లేదు, మా ఇది ఇన్వెస్టిగేషన్ ముగిసిపోయింది కాబట్టి ఇంకెవరిని మేము విచారించాల్సిన పని లేదని చాప చుట్టేసింది సిబిఐ. ఇక అయిపోయింది అంతా అని చెప్పేసాను. ఇప్పుడు తీరిగ్గా వీళ్ళు బయలుదేరి వచ్చిన తర్వాత నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను రిషి గారు, వీళ్ళు అరెస్టులు చేసి సిబిఐ గాని లేకపోతే ఈడీ గాని శిక్ష పడ్డది అన్నటువంటిది 100 కేసుల్లో 1-2 చెప్తే మిగతా 95 కేసులు ఏమైపోతున్నాయండి? అంటే టెక్నికల్లీ మీరు అన్నట్టు కన్విక్షన్ రేటు అరౌండ్ 8% ఉంది, అంతకు మించి లేదు. కానీ ఇదంతా ఏంటంటే మీకు మాకు కాలక్షేపం ఏదో జరిగిపోతుందని చెప్పేసి ప్రజలు అనుకోవటమే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని 12-13 సంవత్సరాల నుంచి ఈడీ ఏం చేయగలిగింది చెప్పండి? అన్ని సాక్ష్యాధారాలతో అక్కడ పట్టుబడ్డ తర్వాత పెట్టుబడులు కళ్ళ ముందు కనపడుతూ 10 రూపాయల షేర్ని 2,000-3,000 పెట్టుకునే ఆ ట్విట్ ప్రోకో కనపడుతూ ఉంటే ఇవాటి వరకు కనీసం ట్రైల్ స్టార్ట్ చేయలేనటువంటి వ్యవస్థ మన దగ్గర పెట్టుకొని ఇవాళ ఏదో ఈడీ అయిపోయిన తర్వాత 7-8 సంవత్సరాల తర్వాత వచ్చింది దానికి సోదాలు చేస్తుందంటే ఏం శాంటిటీ ఉంటుంది? ప్రజలు మిగతాది టెక్నికాలిటీ తీసి పక్కన పెట్టండి, వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయగలుగుతారు అనేటువంటి కామన్ మ్యాన్ దృష్టిలో మర్డర్ జరిగిన 8 సంవత్సరాల తర్వాత 7.5 సంవత్సరాల తర్వాత వచ్చి ఈడీ సోదాలు చేస్తుందంటే ఎంత నవ్వులాటగా ఉందండి. అంటే వ్యవస్థలు ఎంత చురుగ్గా పనిచేస్తున్నాయి. అసలు నిజంగా కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడు జరిగిన డ్రామా అండి. నిజంగా సిబిఐ అరెస్ట్ చేయాలంటే చేయలేదండి. రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించట్లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి బలగాలను తెప్పించుకునేటువంటి ఇది
సిబిఐకి లేదండి అవసరమైనటువంటి అత్యవసర పరిస్థితుల్లో లేదా కోర్టును ఆశ్రయించేటువంటి ఇది లేదా? తర్వాత ఏమన్నారు, అరెస్ట్ చేశాము బెయిల్ వచ్చింది. ఎప్పుడు అరెస్ట్ చేశారో తెలియదు, ఎప్పుడు బెయిల్ వచ్చిందో తెలియదు. బెయిల్ వచ్చే వరకు వీళ్ళు అరెస్ట్ చేయకుండా కూర్చున్నారు. మిస్టరీ యాక్చువల్లీ. మిస్టరీ కాదండి. ఇప్పుడు మనలాంటి వాడికి ఎంత అసహ్యం వేస్తుందండి. కామన్ మ్యాన్కి ఒక న్యాయమును వాడికి ఒక న్యాయమా? ఆ టైంకి తల్లికి గుండెపోటు వస్తుందా? తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ అవుతారా? అక్కడ ఆపరేషన్ చేయాలని డ్రామానా? అది అయిపోయిన తర్వాత ఆవిడ లేసి ఆవిడ ఇంటికి పోతే ఈయనేమో ఢిల్లీ పోతాడా? నిజంగా అసహ్యం వేస్తుందండి. మా వంశీ ఈ గారు. వ్యవస్థలు యా. ఈ రకంగా పనిచేస్తూ ఉంటే న్యాయం జరుగుతుందని ఎలా అనుకుంటాను చెప్పండి? ఇవాళ తీరిగ్గా ఇప్పుడు వచ్చి సోదాలు 7.5 సంవత్సరాల తర్వాత చేసి వీళ్ళు ఎప్పుడండి చేసేది? యా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈడీ అటాచ్ చేసింది ఆస్తులు అన్నారు. ఒక్కోటి రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అవును. వాళ్ళు శుభ్రంగా వ్యాపారాలు నడుపుకుంటున్నారు. సాక్షికి అసలు లైసెన్సే లేకుండా నడుస్తా ఉంది. ఆ తర్వాత ఏం చెప్పారు, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ జీవనోపాధి పోద్ది అనేటువంటి ఒక రీజన్ తోటి అంటే వాళ్ళ రిక్వెస్ట్ మీద అనాథరైజ్డ్ గా నడుస్తుంది నడుస్తోంది. అనాథరైజ్డ్ గా నడుస్తోంది. రోజు విషయం కక్కుతుంది రాష్ట్రం మీద. ఏ ఒకసారి వ్యవస్థ అంటే నాకు లైవ్ అప్డేట్స్ తీసుకుందాం వంశీ గారు మాట్లాడే ముందు. ప్రస్తుతం వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నివాసం